నా పేరు నందు. మా నాన్నకి చిన్నప్పట్నుండి నేనంటే చాలా ఇష్టం. కనీసం నాకు చిన్న ఫీవరొచ్చినా తట్టుకోలేకపోయేవారు. ఇంట్లో నన్ను చిన్న పని కూడా చేయించేవారు కాదు. మా నాన్నకి ఊరిలో మంచి పేరుండడం వల్ల పరువు కోసం ఏమైనా చేస్తాడు. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు చాలామంది అబ్బాయిలు నాకు ప్రపోజ్ చేసేవారు. అలా ఒకరోజు స్నాప్చాట్లో ఒక అబ్బాయి నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. 1 వీక్ వరకు బ్రదర్లా మాట్లాడాను. కాని ఒకరోజు తను నన్ను బ్రో అని పిలవకు అని అన్నాడు. అప్పుడు నేను నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా అని అడిగితే అవును అని చెప్పాడు. ఎందుకో తెలీదు, నేను కూడా 1 వీక్లోనే తనకి ఎడిక్ట్ అయిపోయాను. తను మా క్యాస్ట్ అయినా సరే తనని బ్లాక్ చేసేశా. స్కూల్లో వచ్చే ప్రపోజల్స్ గురించి నేను మా అమ్మకి చెప్పేదాన్ని. మా అమ్మ వెళ్ళి అదే విషయం మా నాన్నకి చెప్పేది. లవ్ పేరుతో ఎక్కడ పరువు తీస్తానో అని మా నాన్న నా స్టడీస్ని మాన్పించేశారు. 6 మంత్స్ తర్వాత నేను స్నాప్చాట్లో పరిచయమైన ఆ అబ్బాయికి ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేశాను. అలా మా 2 ఇయర్స్ రిలేషన్‌షిప్‌లో మా మధ్య ఎన్ని గొడవలొచ్చినా వెంటనే కలిసిపోయి హ్యాపీగా ఉండేవాళ్ళం. తర్వాత మా నాన్న నాకు మ్యాచెస్ చూడ్డం స్టార్ట్ చేశాడు. కొన్ని మంత్స్ తర్వాత నాకొక మ్యాచ్ ఫిక్స్ చేశాడు. నాకిష్టం లేదు అని చెప్పి ఇంట్లో ఉన్న టాబ్లెట్స్ అన్నీ మింగేశాను. అప్పుడు మళ్ళీ ఇలా చెయ్యకు అని ఆ మ్యాచ్ క్యాన్సిల్ చేశారు. కానీ అప్పట్నుండి మా ఇంట్లో వాళ్ళెవ్వరూ నాతో సరిగ్గా మాట్లాడేవాళ్ళు కాదు. ఇంకా ఆ రోజు నుండి ఇంట్లో అన్ని పనులు నాతో చేయించడం స్టార్ట్ చేశారు. నేను వాళ్ల ముందు సైలెంట్గా ఉండేదాన్ని, కాని లోపల మాత్రం చాలా బాధపడేదాన్ని. కాని తను అలా ఏం కాదులే, పెళ్లికి ముందు అన్ని పనులు నేర్చుకోవాలి అని అలా చేస్తుంటారు, ఏం బాధపడకు అని నాకు ధైర్యం చెప్పేవాడు. మా రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యి 5 ఇయర్స్ అయినా మేమొక్కసారి కూడా మీట్ అవ్వలేదు.